దొరికిపోయారు. పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు భగవంతుడితో ఆడుకున్నారని, శ్రీవారి పవిత్రతపై దాడి చేశారని, లడ్డూ జంతువుల కొవ్వు అంటూ దుష్ప్రచారం చేశారని సిబిఐ దర్యాప్తులో తేలిపోయింది. అంతే, చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ కరకట్ట దాటేసింది. పక్కా ప్లాన్ చేశారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికి స్కెచ్ గీశారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదనే చర్చ జరగకుండా కుట్ర చేశారు. లడ్డూల్లో కల్తీ నెయ్యి అంటూ రాష్ట్రమంతా ఫ్లెక్సీలు పెట్టించారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు స్కెచ్ గీశారు. చంద్రబాబు అబద్ధాలతో అపవిత్రమైన దేవాలయాల్లో వైఎస్ఆర్సీపీ పూజలు నిర్వహించింది. చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. 45 ఏళ్లుగా చేస్తున్న రాజకీయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఆడవాళ్లను రంగంలోకి దించి అంబటి రాంబాబు పైకి ఉసుగొలిపారు. వచ్చిన ఆడవాళ్లు పచ్చి బూతులతో రెచ్చిపోయారు. ఒళ్లంతా కంపరం పుట్టే భాషతో కరకట్ట ట్రైనింగ్ సత్తా ఏంటో చూపించారు. తన రాజకీయం కోసం చంద్రబాబు ఇన్నాళ్లు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఆ దేవదేవుడు చంద్రబాబును రాష్ట్ర ప్రజల ముందు, శ్రీవారి భక్తుల ముందు దోషిగా నిలబెట్టాడు. ఇప్పుడు బాబు ప్లాన్ మార్చారు. వైఎస్ఆర్సీపీ నేతల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిన్న అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్ వీళ్ల ప్రాణాలు తీయడానికి కుట్రలు చేశారు. లడ్డూల్లో కొవ్వు ఇష్యూ డైవర్షన్ కోసం ఎల్లో తాలిబన్లు హత్యాయత్నాలకు దిగుతున్నారు. కాపు నేత అంబటి రాంబాబునైతే నిన్న జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి ఆయన్ను చంపడానికి పక్కా ప్లాన్ చేశారు. లడ్డూలపై వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా, బాబు కొవ్వు ఆరోపణలు ప్రజలు చర్చించకుండా రాష్ట్రంలో హింసకు ప్లాన్ చేశారు. నిన్నటి ఘటనకు మూల కారణమేంటి? ఎవరిని రెచ్చగొట్టారు? మాజీ మంత్రి, సీనియర్ నేత అంబటి రాంబాబును ఉద్దేశించి నడి రోడ్డుపై ఒక టీడీపీ మహిళా నేత ఎంత చండాలమైన భాష మాట్లాడిందో మీరే ఒక్కసారి చూడండి. బ్యానర్ దించురా నువ్వు ముండా, మగోడవైతే రారా నువ్వు, మగోడవైతే రారా నువ్వు, రారా నువ్వు, మగోడవైతే పారిపోతున్నావు. ముందుగా నిన్న అంబటి రాంబాబు గుళ్ళో పూజలు నిర్వహించడానికి వెళుతున్న సందర్భంలో టీడీపీ సంబంధించినటువంటి ఆ పచ్చ మూక ఏ విధంగా రెచ్చగొట్టిందో చూడండి. ఎలా బూతులతో రెచ్చిపోయిందో ఒక్కసారి చూడండి. మగాళ్లే బెటర్ పాపం. ఈ మేడం గారైతే వందనాదేవి గారికి ఒక వందనం పెట్టాలి. ఆ భాష ఏంటో, ఆ కరకట్ట ట్రైనింగ్ ఏంటో అర్థం కావటం లేదు. ఎందుకంటే మేడం గారికి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గతంలో మేడం గారు మాట్లాడారు శ్రీరెడ్డి గురించి, తరువాత వర్మ గురించి, డైరెక్టర్ వర్మ గురించి. వాళ్ళు మాట్లాడుతున్న భాష బాగలేదంట, వాళ్ళ పదజాలం బాగుండటం లేదంట. మరి మేడం గారు ఎందుకు ఇలా రెచ్చిపోయారో అర్థం కావటం లేదు. మేడం గారు ఏదన్నా సమాధానం చెబితే మనం విన్నాలే కానీ ఈ బూతులతోనే ఆగిపోలేదు. నడి రోడ్డు పైనే ఆయన కారు పైన దాడి చేశారు. ఆ తరువాత సీన్ మొత్తం ఆయన ఇంటి వైపుకు షిఫ్ట్ అయింది. దాదాపుగా 2000 మంది ఎల్లో మూకలు, కర్రలు, ఇనుప రాడ్లతో ఒక్కసారిగా అంబటి ఇల్లు, కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ఆ దాడి దృశ్యాలు చూసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, మనము కూటమి ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే తాలిబన్లు పాలించేటటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అంత భయానకంగా, అంత పాశవికంగా దాడి చేశారు. ఇంటి ముందున్న కార్లతో మొదలుకొని ఇల్లు, కార్యాలయంలో ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఇప్పటి వరకు వాళ్లకున్నటువంటి కసి చల్లారక ఏకంగా అంబటి కార్యాలయానికే నిప్పు పెట్టారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి.
కూర్చోండి భయం రావాలని చూడు తీయండి బూతులతో అంబటి రాంబాబును రెచ్చగొట్టినటువంటి మహిళ ఏం మాట్లాడిందో తిరిగి అంబటి గారు అదే మాట్లాడారు. తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పారు. కానీ ఆయన క్షమాపణ కూడా చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే అనలేదని, అలాంటి వ్యాఖ్యలు చేసిండకూడదని క్షమాపణ కూడా చెప్పారు ఆయన. కానీ ఆ మహిళ దగ్గర నుంచి చంద్రబాబు వరకు, గతంలో చంద్రబాబు వరకు వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు కూసిన కోతలు, వీళ్ళు రెచ్చిపోయిన బూతులతో రెచ్చిపోయిన విధానం, నేను చంద్రబాబు నాయుడు గారి గురించే చెప్తున్నా, లోకేష్ గారి గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నా, స్పీకర్ గారి గురించి చెప్తున్నా. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కాకముందు హోంమంత్రి ఇప్పుడెక్కడా కనిపించట్లేదు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది, తాలిబాన్ల రాజ్యంలా తయారైంది. హోంమంత్రి గారు మిస్సింగ్. హోంమంత్రి గారు ఎక్కడా? వీళ్ళు గతంలో మాట్లాడిన బూతులేంటి? ఏ రోజైనా క్షమాపణ చెప్పారా? ఒక్కొక్కరిని రెచ్చగొట్టడం బూతులతో, తిరిగి ఎవరైనా అంటే వారిపైన ఈ విధంగా దాడి చేయడం. ఇద్దరు మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఉంటుందా? ప్రశ్నించే గొంతులను ఎలాగైనా చంపేస్తాం, ప్రాణాలు తీసేస్తాం. లడ్డూ ఇష్యూలో ఎవరైనా సరే నిజాలు బయటకు తీసుకొచ్చినా, ప్రజలకు వాస్తవాలు చెప్పినా వాళ్ళ ప్రాణాలు తీసేస్తామన్నంతగా రెచ్చిపోతున్నారు ఈరోజు తాలిబన్లు. ఎల్లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు ఈరోజు. ఎవరు? ఒకరు అంబటి రాంబాబు, కాపు నేత, ఇంకొకరు జోగి రమేష్, బీసీ నేత. ఎవరు వీళ్ళు? వంగవీటి రంగా అనుచరులు. వంగవీటి రంగా అనుచరులు సార్. వాళ్లను అంతమొందించాలి. కాపు జాతి పైన చంద్రబాబుకున్నటువంటి పగ ఇదేనా అన్న ప్రశ్న ఈరోజు మొదలవుతోంది. ఈ స్థాయిలో ఉంటుందా అన్న ప్రశ్న మొదలవుతోంది. వంగవీటి రంగా అనుచరుల ప్రాణాలు తీయటానికి ఈరోజు కుట్ర చేశారా లేదా? లడ్డూ ఇష్యూ, జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఫ్లెక్సీలు పెట్టించారా లేదా? ఫ్లెక్సీలు పెట్టించడమే కాదు, రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించి అల్లకల్లోలం జరిగేలా, రాష్ట్రంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలా ప్రేరేపించడానికి పక్కా స్కెచ్ గీశారా లేదా? పూజా కార్యక్రమాలు చేయటానికి, ఈ అపవిత్రతను తొలగించడానికి వెళుతున్నటువంటి అంబటి రాంబాబును మహిళలతో తిట్టించారా లేదా? ఆ మహిళ ఏమన్నా ప్రవచనాలు ఏమైనా మాట్లాడిందా? పురాణం ఏం కాదు కదా, భూతు పురాణమే కదా ఆమె నోట్ల నుంచి వచ్చింది. మరి వాళ్ళకి లేదా శిక్ష? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చేసుకుని కేక్ కట్ చేస్తే మాత్రం వాళ్ళ కీళ్ళించేయాలి, కాళ్ళించేయాలి, లేకపోతే మేకపోతుల్ని బలిస్తే వాళ్ళ కీళ్ళిచ్చేయాలి, కాళ్ళించేయాలి, ఆ తర్వాత నడి రోడ్డుపై నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. ఈ విధంగా దాడి చేసిన వారిని సమర్థించాలి. పైగా ఒక ఎమ్మెల్యే తన భర్తతో సహా రౌడీలను, గూండాలను తీసుకొచ్చి 2000 మందితో దాడి చేయించారంటే ఇది రాష్ట్రంలో పరిపాలన ఉన్నట్ట? ప్రజాస్వామ్యం ఉన్నట్ట? చచ్చినట్ట? మాజీ మంత్రులకే రక్షణ లేదు, విడుదల రజనీ గారిపైన దాడి చేస్తారు. ఎవరికీ రక్షణ లేకుండా పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తామంటారు. పోని వీళ్ళేమైనా శుద్ధపూసల సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసనేదో ఉంటుంది ఒకటి, ఓ సెంటెన్స్. ఆ విధంగా వీళ్ళేమైనా శుద్ధపూసల అంటే అది కాదు.
మనం చూసిన వందనాదేవి అక్కడి నుంచి మొదలు పెడితే మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు ఎంత దరిద్రమైన భాష ఒక ముఖ్యమంత్రి మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా. చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చుంటే ఆయన మాత్రమే ముఖ్యమంత్రి. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన సీఎం కాదా? ఆయనను దూషించిన విధానం ఏంటి? ఒకడు బోషడీకే అంటాడు, ఇంకొకడు అమ్మ అని భాష మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇదే అంశం పైన సజ్జల గారు ఈరోజు అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటిని సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఒకసారి సజ్జల ఏమన్నారు విందాం. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి, చూపిద్దాం అనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడా మీ జగన్ రెడ్డి అని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. అది ఇంకా సరే, మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ ఇంకా వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక ఆ మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. నారావారి మా చంద్రబాబు నాయుడు గారి నాలుక గతంలో బూతులు మాట్లాడిందా లేదా? గతంలో ఎలాంటి బూతులు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒకసారి వినిపించండి. ఇక ఆయన గారి పుత్రరత్నమైనటువంటి మా లోకేష్ బాబు గారైతే లంబాష, ముంబాష, ఈ భాష మనం మాట్లాడలేం, మనం వినలేం, వాటికి బీపులు వేసుకోవాలి. ఆ దరిద్రం అంతా వాళ్లే మాట్లాడగలరు. మనం బీపులు వేసి వినిపిస్తే ఎవరికి అర్థం కాదు ఏం తిట్టారన్నది. మనమేమో బీపులు వేసుకొని వినిపించాలి, ఆ భాషలు మనం ఇక్కడ వినిపించలేము. విన్నోడికే ఏముందో దాని వెనుకని ఎవడు పట్టించుకోడు. ఒకసారి ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన భాష ఒకసారి వినిపించండి సార్. ఆయన కూడా ముఖ్యమంత్రి, ఇప్పుడు గత ముఖ్యమంత్రిని ఏమన్నారు? మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. బాబు బలం ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 తాత ఏం దిగల బాబు బలం ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 ఆ తాడేపల్లి ప్యాలెస్ అరే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు? నువ్వు నీ గుంటూరు ఎస్పీకి ఎవరా నోటీసులు? విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు. ఇది వీళ్ళ భాష, ఇది వీళ్ళ సంస్కృతి, ఇది వీళ్ళ సంప్రదాయం, ఇది వీళ్ళ నాలుక. దానికి నరం ఉండదు. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, మన ఇష్టం వచ్చినట్టు బూతులతో రెచ్చిపోతాం. మనల్ని మాత్రం ఎవడు అనకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎన్నైనా తిట్టచ్చు, మనల్ని మాత్రం ఎవడు అనకూడదు. అంటే ఏం జరుగుతుందో చూపిస్తారు. వీళ్ళే రెచ్చగొడతారు, తిరిగి ఒకరు ఒక మాట అనకూడదు. మరి ఆమె హోంమంత్రి గారు ఇంత ఇష్యూ జరుగుతుంటే ఎక్కడున్నారో ఏమో, అవేవో పోస్టులు పెడుతున్నారంట, అంకులు పోస్టులు పెట్టుకుంటున్నారంట. పెట్టుకోనివ్వండి. కానీ ఒకటి ఫైనల్గా ఒక విషయం చెప్తున్నా, రెచ్చగొట్టేటటువంటి ప్లాన్ చేసింది వీళ్ళే. అది ఎలా ప్లాన్ చేశారంటే ఈ లడ్డు ఇష్యూ పైన ఒక్కసారి లాయర్ గారు ఓ ఛానల్లో మాట్లాడుతూ, మహిళా న్యాయవాది ఏమన్నారనేది ఒక్కసారి విందాము, డిబేట్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్.